కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. అసలు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ కేటాయించారు. సో అసలు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎలా చూడాలి దీన్ని? ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. ఈ బడ్జెట్ అనేది ప్రభుత్వం చేతిలో ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది. ఈ ఆయుధం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము పన్నులు ఇతరత్ర మార్గాల ద్వారా ఎంత ఆదాయాన్ని రాబట్టుకోవాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు చేసే ప్రయత్నం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము మార్చి చివరిలో ప్రవేశపెడుతుంది. ఈసారి ఏంటంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరిలో. తర్వాత ఇప్పుడు మొన్న 23వ తారీఖున ఈ బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ చెప్పడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి బడ్జెట్ అనేది. కేంద్రానికి ఎలా డబ్బు వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధికి ఎంత, సంక్షేమానికి ఎంత, ప్రజలకు ఏమైనా రాయితీలు వెసులుబాటు కల్పించారా, స్త్రీలకు ఏమైనా ఇచ్చారా, ఇలా ప్రతి ఒక్కటి చూసినట్లయితే మనకి విషయాలని బోధపడతాయి. ముందుగా మీరు అడిగింది ఏంటంటే మొత్తం ఆదాయం ఏదైతుందో 32 లక్షలు, ఇది 2024, 25 కేంద్ర బడ్జెట్ 32 లక్షల కోట్ల రూపాయల ఆదాయము మన ప్రభుత్వానికి వస్తుంది. అందులో టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఖర్చు ఏదైతుందో 48 లక్షల కోట్లు. అయితే మీరు అడగవచ్చు ఈ లోటును ఎలా పూరిస్తారనేది, దానికి తర్వాత వస్తాను. అయితే టోటల్ నెట్ ట్యాక్స్ అంటాం మేము, అంటే నికరంగా వచ్చే ఆదాయం అంతా అని చూసినట్లయితే 26 లక్షల కోట్ల వరకు వస్తుంది. మిగతాది ఏదైతుందో దాన్ని మార్కెట్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అని ఇంగ్లీష్లో చెప్తుంటాము. అంటే ఏంటంటే ప్రభుత్వం పలు రకాలుగా పలు విధాలుగా అప్పులు, లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఆ 6 లక్షలు ఏదైతుందో ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తారు. వెరసి 48 లక్షల కోట్ల రూపాయలు ఆదాయము, 48 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని వాళ్ళు చేస్తారు. ఈ ప్రయత్నం లోపల ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో రకరకాల కార్యక్రమాలు చేపడతారు. అంటే ఎలాంటి కార్యక్రమాలు? ఒకటి అభివృద్ధి అన్నప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే యువత ఉన్నారు, యంగెస్ట్ ఎకానమీ, కాబట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికి ప్రత్యేకంగా ఈసారి 5 రకాల ఇన్సెంటివ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అంటే ఇది చక్కగా ఒక రకంగా చెప్పాలంటే మంచి ఇనిషియేటివ్. 5 రకాలుగా ఇన్సెంటివ్స్ అన్ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి, మొదటిసారిగా ఉద్యోగంలో జాయిన్ అయిన యువతకి, ఆ కంపెనీలకి, ఆ ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే మౌలిక వసతుల కల్పన చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. ఈ బడ్జెట్లో చూసినట్లయితే 11,11,111 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దాన్ని ఇంకా మీరు శాతంలో చెప్పాలనుకుంటే 3.5% జీడిపిలో ఖర్చు పెడుతుంది. ఒక రకంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతున్నాయో 11 లక్షలు, వాటి వల్ల దీర్ఘకాలం లోపల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎక్కడ ఖర్చు పెడతారు? రోడ్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీటన్నిటి మీద ఖర్చు పెట్టడం వల్ల మనకు మొబిలిటీ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది ప్రజలకి. తర్వాత అంతేకాకుండా వాళ్ళకి ఎంతో ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి ఆ ప్రాసెస్లో. ఎక్కడెక్కడైతే హైవేస్ నిర్మించారో, ఎక్కడెక్కడైతే బ్రిడ్జీలు ఇతరత్ర నిర్మించారో అక్కడ వాళ్ళకి కావాల్సినంత ఉపాధి కూడా దొరుకుతుంది లోకల్ పీపుల్కి. ఇలా రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద. మూడవది సంక్షేమము. అంతకంటే ముందు ఇంకొక అంశం ఏంటంటే ఉపాధి అవకాశాలు, పరిశ్రమల్లో, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడము, మరియు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల్లో ప్రభుత్వము వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి పెట్టుబడి పెట్టడం వల్ల యువతకి ఎంతో గొప్ప ఉపాధి అవకాశాలు అనేటివి కల్పించబడతాయి. అదొకటి ముఖ్యాంశం. ఈ విధంగా పలు రంగాల్లో పెట్టుబడి పెట్టి ఖర్చు చేసి తద్వారా ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడము. తర్వాత మూడో అంశం ఏదైతుందో వెల్ఫేర్, సంక్షేమంలో వాళ్ళు ఇప్పుడు విమెన్ లెడ్ డెవలప్మెంట్కి 1,02 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని అంటున్నారు. అంటే అది నిజంగా కూడా చాలా మంచి అంశం.
ఏంటంటే విమెన్ షుడ్ బికమ్ ఇండిపెండెంట్ ఆంటర్ప్రెన్యూర్స్. స్త్రీలు స్వయంగా వారికి వారే జీవనోపాధి చూసుకొని బ్రతికేట్టుగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడము, గ్రాంట్లు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి మార్గాలు ఇవ్వడము, తగు నైపుణ్యాలని పెంచడానికి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇతరత్ర కార్యక్రమాల కొరకు దాదాపుగా 1 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యాంశం. ఇవి పోతే ఇంకా కొంతమందికి ప్రత్యేకంగా ప్రభుత్వము రాయితీలు అనొచ్చు, లేకపోతే ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మనకి ప్రభుత్వానికి ఒక గడ్డు సమస్య వచ్చింది. ఎటువంటి సమస్య? ద్రవ్యలోటు ఏర్పడుతుంది. అంటే ద్రవ్యలోటు అంటే మనకి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది, కాబట్టి అప్పులు చేస్తారు, కాబట్టి ఆ అప్పులు పెరుగుతున్నాయి. కాబట్టి అంకెల పరంగా చూసినట్లయితే ఇప్పుడు జీడిపిలో అంటే స్థూలంగా మనం ఉత్పత్తి చేసే వస్తు సేవల విలువ ఏదైతే ఉందో జీడిపి, గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఆ స్థూల జాతీయోత్పత్తిలో మన అప్పులని ఒక శాతంగా చూసినప్పుడు 81% ఉంది. అంటే ఉదాహరణకి నా ఆదాయం 100 రూపాయలు అయితే నేను 81 రూపాయలు అప్పు చేశాను, మళ్ళీ తీర్చడానికి ఇబ్బంది అవుతుంది 100 దాటితే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ మనకి ఒక సూచిక ఏంటంటే ద్రవ్యలోటు చూసినట్లయితే 4.9 ఉంది మన దగ్గర ఇప్పుడు, 4.9%. దాన్ని ప్రభుత్వం 4.5%కి తగ్గించాలని ప్రయత్నం చేస్తుంది. అది సంతోషకరమైన విషయం. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ద్రవ్యోల్బణం ఎంత ఉంటుంది అసలు? అయితే ఈ వస్తువుల యొక్క రేట్లు ఉంటాయి కదా, వాటిని ద్రవ్యోల్బణం అని చెప్తాము. ఈ వస్తువులు అమ్ముతున్నప్పుడు ప్రజలు అంటుంటారు ధరలు పెరిగినవి అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ద్రవ్యోల్బణం అనేది ఇంత ఉంది, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని చెప్పడము. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసినట్లయితే ఒక రకంగా పర్వాలేదు, బాగానే ఉంది. 5% లోపల దాన్ని కట్టడి చేశారు. 4.8, 4.7% అనేది ఉంది. ద్రవ్యోల్బణము వస్తూత్పత్తుల ధరల పెరుగుదలని అరికట్టడము లేదా స్థిరీకరించడం అనేది బాగానే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని 4%కి తగ్గిస్తాము అని చెప్తున్నారు ఈ సంవత్సరం. చాలా సంతోషకరమైన విషయం. అంటే మంచి పాయింటే అంటారు. మంచి పాయింటే. ధరల్ని స్థిరీకరించడము, అరికట్టడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి సాహసోపేతమైన అంశం. ఇది ప్రజలకు ఉపయోగకరంగా తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మీరు అంటుంటారు నిత్యావసర సరుకుల ధరలు, పప్పు కావచ్చు, నూనె కావచ్చు, సబ్బులు కావచ్చు, టూత్పేస్ట్, వీటి పెరుగుతున్నాయి అంటారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి మెచ్చుకోవాలి. ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా అది సవాలు. ధరలని అరికట్టడం అనేది పెద్ద సవాలు. అది మన ప్రభుత్వం చేస్తుంది, మెచ్చుకోవాలి. అందులో మనం ఏ మాత్రం కూడా మనకు సందేహం లేదు. ఓకే, మరి విద్య వైద్యానికి సంబంధించి ఏంటి అసలు? ఎంత కేటాయించారు? ఎంత ఉపయోగం ఉంది ప్రజలకి? చాలా చక్కటి పాయింట్ అడిగారు మీరు. విద్య వైద్యానికి ఎంత కేటాయించారనే చాలా ముఖ్యం. సోషల్ సెక్టర్ అంటాము. సామాజిక రంగం లోపల పెట్టుబడులు పెట్టినట్టయితే ప్రజలకి దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, మానవాభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు ఆరోగ్యానికి చూసినట్లయితే ఈసారి బడ్జెట్లో 89,287 కోట్లు కేటాయించారు. విద్యకు చూసినట్లయితే 1,25,638 కోట్లు కేటాయించడం జరిగింది. కాకపోతే దీన్ని జీడిపిలో శాతంగా చూసినప్పుడు తక్కువే. ఆరోగ్యానికి మహా అయితే 1% కేటాయింపు, విద్యకి 3%. మీరు చరిత్ర చూసినట్లయితే, గతంలోకి వెళ్ళినట్లయితే మేధావులు కావచ్చు, ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు, ఇతరులు కావచ్చు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, దయచేసి మాకు ఆరోగ్యానికి 3%, విద్యకి 6% కేటాయింపులు చేయండి. అప్పుడే మన ప్రజలకి కావలసిన వసతులు అనేటివి కల్పించగలుగుతారు, లేకపోతే కష్టమవుతుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంటారు. అది ఇట్స్ ఏ డిఫరెంట్ ఛాలెంజ్ ఐ సర్చ్. అది నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద సవాలు. ఏ ప్రభుత్వం అయినా కానీ తగినన్ని నిధులు ఇవ్వాలి విద్యా వైద్యానికి అని అంటే చాలా కష్టపడాలి. బట్ వీళ్ళు పెంచుతూ పోతున్నారు, బట్ ఇంకా పెంచాలి. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. ప్రభుత్వం నుంచి వచ్చిన విధానం ఏదైతే ఉందో, నేషనల్ హెల్త్ పాలసీ కావచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఆరోగ్యం మీద ఒక విధానం తీసుకొచ్చారు, విద్య మీద ఒకటి తీసుకొచ్చారు. ఆరోగ్యం పైన 2017లో వచ్చింది, విద్య పైన 2020లో వచ్చింది. ఈవెన్ ఆ పాలసీ కూడా చెప్పింది ఏంటంటే ఆరోగ్యానికి కనీసం 3% లేదా 2.5%గా కేటాయింపులు జరగాలి, మరియు విద్యకి మాత్రం 6% జరగాలి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఊళ్ళల్లో బడులు, విద్యార్థులకు చదువు,
నాణ్యమైన చదువు కాదు, నాణ్యమైన బోధన జరగాలి, నాణ్యమైన ఆరోగ్య వసతులు అనేటివి కల్పించాలి. అది ముఖ్యాంశము. అప్పుడే మనకి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒక రకంగా ఈ కేటాయింపులు తగ్గినవి ఈసారి. నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఏంటంటే ఆరోగ్యానికి మరియు విద్యకి మరియు సోషల్ వెల్ఫేర్కి నిధులు తగ్గినవి. దాన్ని వాళ్ళు ఈ ఇంకొద్ది రోజుల్లో కూడా, అంటే ఇది ఫైనల్ కాదు, ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. కొద్ది రోజులు పార్లమెంట్లో చర్చిస్తారు, తర్వాత ఫైనల్ కూడా అంకెలు కొంచెం ఇటు అటు మారుతుంటాయి. ఓకే, మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి విద్యా వైద్యానికి కొంచెం కేటాయింపులు ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఓకే ప్రభాకర్ గారు, ఇప్పుడు చూసుకుంటే అసలు ఎంత ఆదాయం ఎలా వస్తుంది, ఎలా ఖర్చు చేస్తున్నారు అసలు ముఖ్యంగా? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. ₹1 తీసుకున్నట్లయితే ఆ రూపాయి ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, దాన్ని చూసినప్పుడే మనము ప్రజలకి తగినన్ని సేవలు ఇవ్వగలుగుతామా లేదా అనేది చెప్పబడుతుంది. ₹1 చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ బారోయింగ్స్ అంటే అప్పుల వల్లనే ఎక్కువగా మనం తెచ్చుకుంటున్నాము. ₹1 చూసినట్లయితే ఇప్పుడు 27 పైసలు అప్పులే. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, ఆదాయం పన్ను ద్వారా 19%, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 17%, జిఎస్టీ మరియు ఇతరత్ర పన్నుల ద్వారా 18%, నాన్ ట్యాక్స్ రిసీట్స్ అంటాం, పన్నులు కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా 9%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 5%, కస్టమ్స్ 4%, ఇతరత్ర 1%. అన్నీ వేరేసి ఏంటంటే 100%. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆదాయం పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయము మరియు జిఎస్టీ, ఈ 3 కలిపి ఒక రకంగా చెప్పాలంటే సింహభాగం. ఆ తర్వాత అప్పులు అనేది తప్పదు ఈ రోజుల్లో ముందుకెళ్ళాలంటే. కాబట్టి అప్పులు కూడా మనం చేసి కొంత తెచ్చుకుంటున్నాము, మళ్ళీ రీపే చేస్తున్నాం. ఖచ్చితంగా అప్పు అనేది మాత్రం చేయాలి, తప్పదు. ఎందుకంటే ఒక సామెత ఉంది ఆర్థిక శాస్త్రంలో, మేము చెప్తుంటాం, మీరు ఎదగాలంటే అప్పు చేయాలి. అప్పు చేయని వ్యక్తి ముందుకెళ్ళలేడు. ఎందుకంటే మనకున్నే వనరులు లిమిటెడ్, వనరులు తగినట్టుగా ఉండవు, స్కేర్సిటీ అరుదుగా ఉంటాయి. కాబట్టి అప్పు చేసైనా కానీ దాన్ని చక్కగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని దాని నుంచి ప్రయోజనం పొందే మార్గాలు వెతుక్కోవాలి. అప్పుడే దేశం అనేది, రాష్ట్రం అనేది ఏదైనా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా రూపాయి ఎలా వస్తుంది, మరి ఈ రూపాయిని ఎలా ఖర్చు పెడుతున్నారు, దేని మీద ఖర్చు పెడుతున్నారు? బడ్జెట్ భాషలో చెప్పాలంటే ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వారి భాషలో చెప్పాలంటే ముఖ్యంగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటారు, కేంద్ర ప్రభుత్వ రంగం నుండి వచ్చిన స్కీములు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటికి 16% ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ 19%. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ, చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నాము 19%. ఇది ఒక రకంగా ఆందోళనకరంగా ఉంటుంది అనుకుంటారు. అంటే ₹1లో 19% మనము ఇంట్రెస్ట్ కొరకే చెల్లిస్తున్నాము. తర్వాత డిఫెన్స్కి 8%. డిఫెన్స్ అనేది ముఖ్యం, కీలకమైంది. ఆ డిఫెన్స్కి మనం ఖర్చు పెట్టకపోతే మన సేఫ్టీకి భంగం కలుగుతుంది. కాబట్టి డిఫెన్స్కి 8%, సబ్సిడీలు 6%. సబ్సిడీల మీద చాలా చర్చ జరుగుతుంది. కొంతమంది కావాలంటారు, వద్దంటారు. నన్ను అడిగినట్లయితే ఒక రకంగా ఆర్థిక శాస్త్రవేత్తగా సబ్సిడీస్ అనేవి చాలా అవసరం. వ్యవసాయ రంగానికి ముఖ్యంగా సబ్సిడీలు ఇవ్వాలి. చాలామంది అంటుంటారు ఇప్పుడు అమెరికా, కెనడా, ఇతరత్ర దేశాల లోపల హెవీగా చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్నారు ప్రభుత్వాలు. మరి మనము అలాగే సబ్సిడీస్ ఇచ్చినప్పుడు ఎందుకు మిగతా వాళ్ళు విమర్శిస్తున్నారు? వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. అంటే అవగాహన లేక విమర్శిస్తున్నారా, లేకపోతే ఒకటి కొంతమంది అవగాహన లేక, కొంతమంది అవగాహన ఉండి కూడా ఏంటంటే విమర్శించాలి. విమర్శ కొరకే. ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందించడమే వాళ్ళ పని. కాబట్టి సబ్సిడీలు వద్దంటారు. సబ్సిడీలు ఎంతండి? 6%, 100లో 6%. రైతులకు మీరు సబ్సిడీ ఇవ్వకపోతే, ఎంఎస్పీ ఇవ్వకపోతే, ఇతరత్ర పెట్టుబడిగా క్రెడిటు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇలాంటివి ఇవ్వకపోతే వాళ్ళకి ఏముంటుంది? ఏం చేయుతో ఉండదు. అట్లా తర్వాత ఫైనాన్స్ కమిషన్ నుండి ఖర్చు చేసేది 9%. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, దేశమంతటా కలెక్ట్ చేసిన పన్నుల్ని, ఆ ఆదాయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తుంటారు. కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇస్తుంటుంది. ఆ విధంగా 21% పోతుంది. మిగతావి పెన్షన్స్ 4%, ఇతర ఖర్చులు 9%. తర్వాత సెంట్రల్ సెక్టర్ మళ్ళీ ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని వేరే ఉంటాయి, వాటికి ఒక 8%. ఈ విధంగా రూపాయిని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే వీటిని ఒకసారి మనం పరిశీలన చేయాలి.
విశ్లేషణ చేయాలి. ఎందుకు ఇక్కడ ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నప్పుడు మీరు సరిగ్గా దాని నుంచి వాల్యూ తీసుకుంటున్నారా? ఇంగ్లీష్లో మేము ఏం చెప్తుంటామంటే వాల్యూ ఫర్ మనీ. పెట్టిన ఖర్చుకి మీరు తగినంత ప్రతిఫలం పొందుతున్నారా లేదా, లేకపోతే రూపాయి వేస్ట్ అవుతుంది. ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తారు, ఇక్కడ ఖర్చు పెడతారు, అది సరిగా ఖర్చు కాలేదంటే, ప్రయోజనం మనం పొందలేదంటే మనం నష్టం చేస్తున్నట్టే. కాబట్టి వాల్యూ ఫర్ మనీ అనేది రావాలి. ఈ విధంగా ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం తర్వాత, బడ్జెట్ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత పబ్లిక్ ఎక్స్పెండిచర్ రివ్యూ అంటాము. ప్రభుత్వ వ్యయాన్ని మళ్ళీ మదింపు చేయాలి. ఎలా ఖర్చు పెట్టాము, ఏమి ఫలితాలు వచ్చాయి, ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది మనం ఒకసారి పునఃపరిశీలన అనేది చేసుకోవాలి. కరెక్ట్, పునఃపరిశీలన చేసుకోవాలి. ఓకే, బాగా చెప్పారు. ఓకే ప్రభాకర్ గారు, ఇప్పుడు చూసుకుంటే మరి కేంద్ర ఆర్థిక మంత్రి ఏం రాయితీలు ఇచ్చారు, ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయని అనుకోవచ్చు మనం? నాకు ఈ బడ్జెట్లో 1-2 అంశాలే కనబడ్డాయి. ఒకటి అంటే ఆదాయం పన్నులో స్లాబ్స్ పెంచారు, అదొకటి బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూసినట్లయితే 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. తర్వాత 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 నుంచి 10 లక్షల ఆదాయం కలిగిన వ్యక్తులకి 10%, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%. ఇంకా చూస్తే 15 లక్షల ఆపైన ఆదాయం ఉన్న వాళ్ళకి 30%. చక్కగా ఈ స్లాబ్స్ అనేది విడగొట్టారు. ఒక రకంగా రకరకాల వర్గాల ప్రజలకి వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇది వెసులుబాటు కల్పించారు. ఇది చక్కటి అంశం, ఇది ఒకటి. తర్వాత ఇది కాకుండా సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వస్తువులని అమ్మేప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. తద్వారా ప్రైసెస్ తగ్గుతాయి. కొంత ఇప్పుడు ఉదాహరణకు చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, చార్జర్స్ ఉన్నాయి, తర్వాత విమెన్కు ఉపయోగపడే బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇసుక, న్యాచురల్ శాండ్ అంటాము, ఇసుక పైన రేటు తగ్గించారు. ఇలా చాలా అంటే వెసులుబాటు కల్పించారు, వాళ్ళకి ధరలు తగ్గించడం అనేది జరిగింది. చూసినట్లయితే ఇప్పుడు ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ మీద 20 నుంచి 15% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి, స్త్రీలు బంగారం మీద చాలా మక్కువ చూపిస్తుంటారు. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఈసారి ఎందుకు నిర్మలా సీతారామన్ గారు కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి 6%కి తగ్గించారు. మీరు ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కువగా గోల్డ్, సిల్వర్ అమ్ముడుపోయేది భారతదేశంలోనే. ఈసారి మరి ఎందుకో మరి అది స్త్రీలకైతే ఒప్పుకునేది, అది నచ్చేది. 15 నుంచి 6% వరకు తగ్గించారు కస్టమ్స్ డ్యూటీ. అలాగే మొబైల్ ఫోన్స్, చార్జర్స్ వాటన్నిటికీ తగ్గించారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది మన దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వస్తువు కలుషితం అయిపోతుంది. తినే ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు. తద్వారా కలుషితమైన ఆహారము, నీరు తీసుకుంటున్నాం కాబట్టి మన శరీరాల్లో క్యాన్సర్ ప్రవేశించి రోగాల బారిన పడుతున్నారు. ఆ క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతున్నాయో మందులు, వాటికి మామూలుగా 2,04,000 ఖర్చు అవుతుందట ఒక డ్రగ్కి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈసారి 19,000కు తగ్గించింది. అంటే 2,04,000 ఎక్కడ, 19,000 ఎక్కడ, అంత గణనీయంగా తగ్గించారు. అంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ దాని బారిన పడుతున్నారు కాబట్టి క్యాన్సర్ అనే దానికి. సో ఇదొక చక్కటి అంశం. అవును. అంటే ఈ విధంగా ఆరోగ్యం మీద, ఆరోగ్య సేవల మీద ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు పదే పదే వాళ్ళ ధన్యవాదాలని చెప్తుంటారు. అదొకటి ముఖ్యమైన అంశం. తర్వాత చూస్తే న్యాచురల్ శాండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాటిపైన ధరలు తగ్గించారు. తర్వాత విమెన్కి కావాల్సినవి ప్లాటినం వెడ్డింగ్ బ్యాండ్స్ అంటారు, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్, గోల్డ్ అండ్ సిల్వర్, వీటిపైన కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గించారు. ఇవి కాకుండా కూడా ఇంకా వేరే కూడా 1-6 ఉన్నాయి. బట్ ఇంకొక ముఖ్యాంశం చెప్పాలి, వ్యవసాయ రంగానికి ఏం చేశారు. ఎందుకంటే రైతులకి ఇది ఒక మంచి అవకాశం, మంచి మాట కూడా అనే చెప్పాలి. అవును. అయితే నేను అంకెలు చూసినప్పుడు 1,51,000 చిల్లర కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. అది కొంచెం పెంచారు, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కేటాయింపులో పెంచారు. కానీ అది సరిపోదేమో ఒకటి. రెండవది, ఆ ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెడతారు అనేది ఇంకా వాళ్ళు కొంచెం ఆలోచన చేసినట్టుగా లేరు. రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఉపయోగపడేట్టుగా వాళ్ళు ఏదైనా పథకాలే కావచ్చు, లేకపోతే ఎంఎస్పి, ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్, గిట్టుబాటు ధర అంటే వాళ్ళకి వాళ్ళు పెట్టిన ఖర్చు మరియు 50% లాభం దాని మీద వచ్చేట్టుగా ప్రతి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వం అనౌన్స్ చేసినట్లయితే, ప్రకటిస్తే
రైతులకి ఈ బడ్జెట్లో ఎంతో బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో కొంచెం వివరాలు తెలుసుకోవాలి, వేచి చూడాలి. బట్ ఎనీవే ఈ మధ్యలో మనం వాళ్ళకి చెప్పొచ్చు, రైతులకు మీరు ఏమంటారు, వ్యవసాయ రంగానికి కేటాయించిన 1,50,000 కోట్ల రూపాయలని మీరు ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు. వాళ్ళకి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎంతో కొంత ఊరట అనేది కల్పించారు. కాకపోతే ఇంకా కూడా వాళ్ళకి చీపర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, బ్యాంకుల ద్వారా పెట్టుబడి కొరకు అప్పులు అనొచ్చు, లోన్స్ అనొచ్చు, వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రెండవది గిట్టుబాటు ధర ఇవ్వాలని పదే పదే నేను చెప్తుంటాను. రైతులు ఎందుకంటే దేశానికి వెన్నెముక, వాళ్ళు లేకపోతే ఏదీ లేదు. ఒకవేళ రైతుల కోపం వచ్చి క్రాప్ హాలిడే కనుక చేస్తే, ఒక పంట వేయలేదనుకోండి, మనందరికీ ఆహారం లభించదు, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళ సేవల్ని మనము మర్చిపోవద్దు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. మనము 3 సెక్టర్స్ ఉంటాయండి: వ్యవసాయము, ప్రైమరీ సెక్టర్, ఇండస్ట్రీ పారిశ్రామిక రంగము, మరియు సేవల రంగం సర్వీసెస్ సెక్టర్. అయితే దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన వ్యక్తులు మెల్లమెల్లగా వేరే రంగాలకి వెళ్తుంటారు ఉపాధి కొరకి. అది అభివృద్ధికి లక్షణము, సూచిక. అయితే ఇప్పుడు అదే జరుగుతుంది. గత 10 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి చూసినట్లయితే ప్రజలు మెల్లమెల్లగా 48% నుంచి 45-44%కి వచ్చింది. అంటే 100కి 44% మంది మాత్రమే వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇంకా తగ్గుతుంది అది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి వేరే రంగాల్లో చూసుకొని వెళ్తున్నారు. అయితే అయినప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి ఇలాంటి అవకాశాలు అనేది కల్పించాలి. అంటే ప్రోత్సాహకాలు ఏమన్నా ఉంటాయి అని అనుకోవచ్చా? మరి ఎందుకు వాళ్ళు అంటే వ్యవసాయ రంగానికి కేటాయింపు చేశారు, కాకపోతే ఇంకేం చెప్పలేదు, ఉంటాయి. ఎందుకంటే అది ఎలాగైనా ఖర్చు చేయాలి. వాళ్ళు ఏమైనా ఫార్ములేట్ చేస్తుండొచ్చు, రూపొందిస్తుండొచ్చు. 1-2 రోజుల్లో వాళ్ళు పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, చెప్తారు. ఐఎమ్ షూర్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె ఖచ్చితంగా రైతులకి ఎంతో కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. ఓకే సార్, బడ్జెట్లో స్టాక్ మార్కెట్లకి భారీ షాక్ ఇచ్చారనే వార్తలైతే వస్తున్నాయి. ఈ బడ్జెట్లో ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఇది ఎలా ఉంటుందంటే, బడ్జెట్ వలన ప్రభావం ఉంటుంది స్టాక్ మార్కెట్స్ పైన, లేదని చెప్పలేము. కాకపోతే బడ్జెట్ కావాలని ఏం చేయదు. అది ఏమవుతుందంటే పెట్టుబడిదారులు, మదుపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బడ్జెట్ని చూసి అంచనాలు వేస్తుంటారు. ఆర్థిక రంగం ఎలా ముందుకు పోతుంది, మన ఇండియన్ ఎకానమీ ఎలా ముందుకు పోతుంది, భారతదేశము ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ముందు ఎలా ఉంటుంది అనేది అంచనా వేసుకొని వాళ్ళు. అయితే యాక్చువల్గా ప్రతి బడ్జెట్ తర్వాత దాన్ని బట్టి కొంత మార్పులు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. ఒక రకంగా చూస్తే గత 4-5 బడ్జెట్స్ తర్వాత స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ముందుకెళ్ళాయి, పైకి వెళ్ళాయి. ఎందుకు అనంటే ఇది ఆశాజనకంగా ఉంటుంది. ప్రజలకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు, కేటాయింపులు చేస్తున్నారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం అంతా. కాబట్టి అందులో డౌట్ ఏం లేదు, అది షాక్ ఏం లేదు అందులో. నాకు తెలిసినంతవరకు బడ్జెట్ వల్ల స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చూసినట్లయితే ర్యాలీ జరుగుతుంది. నిఫ్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టాక్ మార్కెట్ సూచి చూసినట్లయితే అది కూడా బాగా పైకి వెళ్ళింది, 80,000 పైచిలుకి వెళ్ళింది. అంటే ఒక రకంగా ఇది బడ్జెట్ కావచ్చు, ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాలు కావచ్చు, మదుపరులకి, ఈ చిన్న చిన్న పెట్టుబడిదారులకి ఉపయోగకరంగా, ప్రయోజనంగా ఉంది. ఖచ్చితంగా ముందుకు పోతుంది, ఆ నష్టమేం లేదు. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా కూడా ముందుకు పోతుందని అంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు చూడండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, విదేశాల నుంచి కొంతమంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవి చాలా పెరుగుతున్నాయి. అంటే వాళ్ళకి దేశం మీద ఎంతో కొంత నమ్మకం ఉంటే తప్ప, ఆర్థిక రంగం మీద స్టెబిలిటీ ఉంది, నిశ్చలంగా ముందుకు పోతుంది, వీళ్ళ లీడర్షిప్లో, నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని నమ్మకం ఉంటే తప్ప వాళ్ళు ఎవరు కూడా పెట్టుబడి పెట్టరు. వాళ్ళ డబ్బులు విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అందుకే దాంట్లో ఏమంటారంటే ఏంజల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. విదేశాల నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళ పైన ఏంజల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది, అది పూర్తిగా తీసేశారు. ఇప్పుడు ఏంటి ఏంజల్ ట్యాక్స్ అంటే ఇప్పుడు అది టెక్నికల్గా చెప్పాలంటే అక్కడనే ఉండి వాళ్ళు ఇక్కడ స్టార్టప్స్లో పెట్టుబడి పెడుతుంటారు. స్టార్టప్లు అంటే తెలుసు, చిన్న చిన్న పరిశ్రమలు ఇన్నోవేట్ చేసి వినూత్న పద్ధతిలో, కొత్త పద్ధతుల్లో వాళ్ళు పరిశ్రమలు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంటారు. అలా తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి విదేశాల నుంచి కొంతమంది అక్కడున్న వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ని, వాళ్ళ పొదుపుని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అట్లా చేసేప్పుడు ఒక ట్యాక్స్ వేసేవారు, దాన్ని ఏంజల్ ట్యాక్స్ అని పేరు చెప్పారు. అంటే దానికి ఏం పెద్దగా ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే ఆ పన్నుని ఏంజల్ ట్యాక్స్ అన్నారు. ఆ ట్యాక్స్ ఏంటంటే అది కొంచెం వాళ్ళకి డిస్కరేజింగ్గా అనిపించింది.
మేమేంటి మీ దేశంలో పెట్టుబడి పెడుతున్నాం, మేము ఇంకా ట్యాక్స్ ఎందుకు అనేది ఒక ఆలోచన. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఎటొచ్చి మనకు పెట్టుబడులు కావాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కావచ్చు, పెట్టుబడులు అనేవి మనకు రావాలి. డబ్బు వచ్చినప్పుడే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు అనుకున్నట్లుగా జరుగుతాయి. మన దేశంలో ఉపాధి మరియు ఉత్పత్తులు జరుగుతుంటాయి, ముందుకు పోతామని ఆ ఏంజల్ ట్యాక్స్ అనేది తీసేశారు ఈసారి. అదొకటి మంచిది. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ పెంచలేదు, తగ్గించలేదు, అదొకటి బాగానే ఉంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనేటివి పెంచారు, మధ్యతరగతి చిన్న తరగతి వాళ్ళకి ఉపయోగపడేట్లుగా. తర్వాత సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రజలకి అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని, అన్ని కేటగిరీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, విమెన్ కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళకి మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఒక రకంగా ఇది ప్రో పూర్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఓకే, మొత్తానికి అంటే గత ఏడాది బడ్జెట్కి ఈ ఏడాది బడ్జెట్కి చాలా తేడా ఉందంటారు. ఉంది, కొన్ని విషయాల్లో ఉంది. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా నిర్మలా సీతారామన్ గారికి అప్పుడప్పుడు పత్రికల ద్వారా చెప్తుంటాను. ఒక వారం క్రితం ఒక వ్యాసం రాశాను. 8 మెథడ్స్, ఏ విధంగా మనము ఆదాయ వనరులు పెంచుకోవాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, వాటిని ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవాలి, వాటి నుంచి లబ్ధి ఎలా పొందాలి ప్రతి ఒక్క రూపాయి నుంచి. నేను చూసిన దాంట్లో ఒక 4-5 సూచికల్లో వాళ్ళు చక్కగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి పెట్టారు, లోన్స్ ఇస్తున్నారు. ఉదాహరణకి ముద్రా లోన్ ఉంది ఒక పర్టికులర్ వర్గానికి, దళితులకి. సో 10 లక్షల వరకు ఇచ్చేది, ఇప్పుడు అది 20 లక్షలకు పెంచారు. 10 లక్షల లోన్ తీసుకొని ఎవరైతే చక్కగా తిరిగి కట్టారో వాళ్ళకి 20 లక్షల లోన్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టర్లో పలు రకాల ప్రోత్సాహకాలు ఇచ్చారు పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి. అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మళ్ళీ ఇక్కడ వ్యవసాయ రంగం అటు చూసినట్లయితే సేవల రంగానికి, అంటే ఒక రకంగా బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. కాకపోతే ఎక్కడైతే వాళ్ళు డీటెయిల్డ్గా మాట్లాడలేదో, ఇక్కడ మేము ఇది చేస్తాం, ఇలా ఖర్చు పెడతాం అనేది బహుశా వాళ్ళు ఈ పార్లమెంట్ చర్చల్లో చెప్తారు, ప్రవేశపెడతారు. మనం వేచి చూడాల్సింది. ఓకే, గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ సంతృప్తికరంగానే ఉంది. సంతృప్తికరంగానే ఉంది, బాగుంది. ఏం లేదంటే ఇచ్చిన కేటాయింపుల్ని మనం సరిగ్గా మంచి పద్ధతిలో ఖర్చు పెట్టి దాని నుంచి ఫలితాలు వచ్చేట్టుగా పని చేసినట్లయితే కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా ప్రజలకి మేలు జరుగుతుందని నేను నమ్ముతాను. కాబట్టి నాకు ఫలితం రావాలి, సంవత్సరం తర్వాత పెట్టిన ఖర్చుకి రూపాయికి ఫలితం కనబడాలి, అది నేను మాట్లాడేది. ఓకే సార్, బడ్జెట్కి సంబంధించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.